నమస్తే. మనతో ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ భారతదేశానికి ఉన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం దాని మీద అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పండి, పాకిస్తాన్తో యుద్ధం పరిస్థితులు, దాడులు, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే పాకిస్తాన్ ఎన్నడూ లేనంత ఒంటరి అయిపోయింది. అలా ఈవెన్ దానికి సపోర్ట్ చేసే చైనా కూడా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ వాళ్ళకున్న నెగటివ్ పాయింట్స్ ఏంటంటే, నంబర్ 1, ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. మంచినీళ్ళ బాటిల్ 200 రూపాయలు, పాలు 300 రూపాయలు, బియ్యం కూడా కొనే పరిస్థితి లేదు. చాలా దారుణమైన ఆర్థిక మాంద్యంలో ఉంది, ద్రవ్యోల్బణంలో ఉంది. రెండవది, ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నాయి. అప్పులు ఇద్దామన్నా వీళ్ళు మళ్ళీ తీర్పరా ఇప్పటిదాకా నిండా మునిగి ఉంది అప్పుల్లో. ఒకటి ఆర్థిక పరిస్థితి. రెండవది ఏంటంటే, బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున అంతర్యుద్ధం వస్తున్నది. అక్కడ అది బలూచిస్తాన్ కలుపుకున్నారు. వాస్తవంగా వాళ్ళకు 4 రోజుల ముందే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు. 1947 ఆగస్టు 11 రోజు వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. 14 నాడు పాకిస్తాన్కి వచ్చింది, ఆగస్ట్ 15 మనకు వచ్చింది. అయితే వాళ్ళు నెహ్రూని అడిగారు ఆ రోజు. వాళ్ళకు ఒక అవకాశం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. పాకిస్తాన్తో ఉండొచ్చు, లేదా ఇండియాతో ఉండొచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చు. హైదరాబాద్కి ఎట్లా ఇచ్చారో వాళ్ళకు కూడా అట్లనే ఇచ్చారు. బట్ నెహ్రూ వద్దన్నాడు. వద్దనేసరికి వాళ్ళు స్వతంత్రంగా ఉంటామన్నారు. నెహ్రూ ఎందుకు వద్దన్నాడంటే, బార్డర్ కలిసి లేదు, మధ్యలో పాకిస్తాన్ ఉంది. 400 కిలోమీటర్లు మేము పాకిస్తాన్ దాటి మీ దగ్గర రావాలి. అట్లా అనుకుంటే బంగ్లాదేశ్ కూడా అట్లే ఉండే. బంగ్లాదేశ్ ఓ పక్కకు, పాకిస్తాన్ ఓ పక్కకు, మధ్య భారతదేశం ఉంటుంది. వాడేమో ఒప్పుకున్నాడు బంగ్లాదేశ్ను వాడితో పెట్టుకోవడానికి. ఈయనేమో బలూచిస్తాన్ ఒప్పుకోలేదు. బలూచిస్తాన్లో అప్పటి నుంచి కూడా ఒక నినాదం అయితే అప్పటి నుంచి బలంగా ఉంది. కంటిన్యూగా 70 ఏళ్ళ నుంచి ఆ పోరాటం జరుగుతూ ఉంది ఆడ. ఇప్పుడు అక్కడ ఆర్మీ తయారైంది, లిబరేషన్ ఆర్మీ. అయితే ఒక పక్క వాళ్ళతోని సమస్య, రెండో పక్కన ఇండియా నుంచి ఎప్పుడు లేనంతగా. ఇంతకుముందు ఆర్మీ లేకుండా ఆడ ఎవరు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలంటే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 30-40 వేల మందిని చంపేశారు వాళ్ళు. తీసుకుపోయి మాయం చేశారు చాలా మందిని. చిన్న పెద్ద అని కూడా లేదు, ముసలి వాళ్ళ వైపు నుంచి. అయితే అక్కడ ఇంటర్నల్గా వాళ్ళకు అక్కడ గొల్లెం ఉన్నది, ఆ గొడవ ఉన్నది. మరో పక్కన ముస్లిం దేశాలు ఏవైతే ఇదివరకు ఇస్లామిక్ కంట్రీస్ అని మనం అనుకుంటామో, వాళ్ళంతా ఒక కూటమిలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ పోగొట్టుకున్నాడు పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళెవరు కూడా వాళ్ళు ఇండియాకు మద్దతుగా ఉన్నారు. టర్కీ మాత్రం ఎందుకని సపోర్ట్ చేస్తారు? టర్కీకి వాళ్ళకున్న సంబంధాలు ఆర్థిక సంబంధాలు ప్రధానంగా. టర్కీ వెపన్స్ వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ దొరికినవి కూడా మిసైల్స్ కావచ్చు, ఇట్లాంటివి కూడా చైనా, టర్కీ వాళ్ళకు ఉన్నాయి. చైనా సరిగ్గా పనిచేయట్లేదు. చైనా పనిచేయట్లేదు. చైనాలో 2 రకాలు. చైనా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ చైనానే తయారు చేస్తుంది. ఆపిల్ ఫోన్స్ ఇట్లాంటివి డూప్లికేట్ కూడా చైనానే చేస్తుంది. మళ్ళీ ఇంకోనికి అవకాశం ఇయ్యరు వాళ్ళు. ఆ డూప్లికేట్ కూడా మనమే చేద్దాం, తక్కువ ధర పెట్టుకుంటాడు, ఇది కొంటాడు, ఎక్కువ ధర పెట్టుకుంటాడు. అది పాకిస్తాన్కు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఏదో అవి కొనుక్కున్నారు. పనిచేయట్లేదు అంటే మనకున్న శక్తి ముందు అవి నిలవట్లేదు. ఇప్పుడు సుదర్శన్ చక్రం లాంటి S-400 ఉంది కదా, అవి ఎక్కడ ఉంటే అక్కడ పోయి హిట్ చేసి కూల్స్తాయి అవి. ఇవి రష్యన్ టెక్నాలజీ. మొదటి నుంచి కూడా రష్యా ఇటువంటి వాటిలలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది టెక్నాలజీ విషయంలో చూసినప్పుడు. అమెరికాతో ధీటుగా ఉంది అది. సో ఇప్పుడు పాకిస్తాన్తో మన యుద్ధం అనేది మొదలైంది. ఫస్ట్ టెర్రరిస్టు క్యాంపుల మీదనే 9 స్థావరాల మీద అటాక్ జరిగింది. ఆడ మసూద్ అజర్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకపోయింది. వాడు ఒక్కడు బయటపడ్డాడు. బట్ కీలకమైన వ్యక్తి ఆయన తమ్ముడు. ఆ తమ్ముడే అప్పుడు మసూద్ అజర్ని రిలీజ్ చేయించుకున్నాడు, హైజాక్ చేసి ఫ్లైట్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఆఫ్ఘనిస్తాన్ పోయే ఫ్లైట్. సో అతను పోవడం అనేది ఒక విజయమే. అది సరే, చిన్నపిల్లలు ఒక 5 చనిపోయారు, బాధ అనిపిస్తుంది. కాకపోతే టెర్రరిస్ట్ ఇంట్లో ఎవరున్నా చచ్చిపోతారు దాడులు చేసినప్పుడు. వాళ్ళు చేసిన తప్పేం లేకపోయినా కుటుంబంలో పుట్టడం, అక్కడ ఉండడం వాళ్ళ తప్పు కదా. అంతకుముందు మనం ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక లిస్ట్ ఇచ్చాం మనం, ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించి భారత్ నష్టపరిచేవాళ్ళు, భారత్ మీద దాడులు చేసేవాళ్ళు అని చెప్పి కొంత లిస్ట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో దావూద్ ఇబ్రహీం లాంటి ఈయన మసూద్ అజర్ని యునైటెడ్ నేషన్సే అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళను జనావాసాల మధ్యలో పెట్టుకుంటుంది. ఇప్పుడు బిన్ లాదెన్ కూడా పాకిస్తాన్ సపోర్ట్తోనే కదా బిన్ లాదెన్ అక్కడ ఉన్నది. బిన్ లాదెన్ సైనిక స్థావరంలోనే దొరికాడు, వాళ్ళ మిలిటరీ ఏరియాలోనే.
మరి పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అతను అక్కడ ఉంటాడా? అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు మొన్న చనిపోయిన ఉగ్రవాదులందరికి కూడా పాకిస్తాన్ ఆర్మీ అంత్యక్రియలన్నీ కూడా వాళ్ళే నిర్వహించారు. అంటే అసలు అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు తేడా ఉందా, అసలు ఒకటేనా అందరు కలిస్తే? ఇదేంటంటే మనం కొంచెం లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇదంతా నడుపుతున్నది అమెరికా, లండన్, ఫ్రాన్స్. ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల మీద కానీ, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ మీద కానీ, పాకిస్తాన్లో ఉన్న ISI మీద కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎటువంటి ఆజమాయిషీ లేదు. వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, అధ్యక్షుడిని, డిఫెన్స్ మినిస్టర్ని. ఈ ఆర్మీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. మరి ఎవరు కంట్రోల్ ఉంటారు వీళ్ళు? అమెరికా, ట్రంప్. ఇప్పుడు ట్రంప్, నిన్న బైడెన్. ఎట్లా అంటే ఫ్రాన్స్కైనా, లండన్కైనా, టర్కీకైనా, అమెరికాకైనా వాళ్ళకు ప్రధానమైన ఆదాయం ఆయుధాలను అమ్ముకోవడం, వెపన్స్ అమ్ముకోవడమే. ఏ దేశాలను వాళ్ళు ప్రశాంతంగా ఉండనియరు. ఈ రెండు దేశాల మధ్య మొదటి నుంచి కూడా 1948 నుంచి ఇప్పటిదాకా కూడా చిచ్చు పెడుతున్నాయి ఇవే దేశాలు. ఒక పక్క వాళ్ళు రాగానే ఇంకో పక్క కమ్యూనిస్ట్ కంట్రీస్ వస్తాయి. వీళ్ళకేమో సానుభూతి ఎక్కువ, రష్యా కానీ, చైనా కానీ. మనం ఒకసారి ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే బ్యాక్ వెళ్ళిపోవాలి, వియత్నాం యుద్ధం నాటికి కాల పరిస్థితులకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేశారు, నార్త్ వియత్నాంలో కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చారు, హోచిమిన్. ఆయన కూడా ఫ్రెంచ్ వాళ్ళ మీద ఒక ఆర్మీని తయారు చేసి యుద్ధం చేసి గెలిచి వచ్చాడు. సార్ అప్పటికి రష్యాలో ప్రజాప్రభుత్వం ఉన్నది, సోషలిస్ట్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి స్టాలిన్ ఆధ్వర్యంలో ఆయన కొద్దిగా సహాయం అందింది. ఆ తర్వాత వచ్చిన క్రుచెవ్ కానీ, తర్వాత వచ్చిన వాళ్ళు కానీ హోచిమిన్ను వెంట పెట్టుకున్నారు. చైనాలో కూడా అప్పటికే మావో ఆధ్వర్యంలో విప్లవం విజయవంతమైంది. వాళ్ళిద్దరి బలంతో హోచిమిన్ గట్టిగా ఎదుర్కొన్నాడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని. అయితే వాళ్ళు ఏం చేశారు, సౌత్ వియత్నాంను పప్పెట్లాగా చేసుకొని వాళ్ళు వచ్చి డైరెక్ట్గా కొన్ని వేల మంది మిలిటరీని ఇక్కడ దించి చిన్న చిన్న పిల్లల్ని కూడా ఊచకోత కోసాడు. ఇది తెలవాలి, ఎందుకంటే ఇక్కడ ఈ ఊచకోత కోసిన సైనికులంతా అమెరికన్ సైనికులు అక్కడ పోయి పిచ్చోళ్ళు అయిపోయినారు. యుద్ధం విరమణ అయిన తర్వాత అమెరికా పోయి ఈ పిచ్చోళ్ళు అయిపోయి మెంటల్ హాస్పిటల్లో షాక్ ట్రీట్మెంట్లు తీసుకున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది బలవంతంగా వాళ్ళని వాళ్ళు కోసుకున్నారు, గొంతులు కోసుకున్నారు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా వాళ్ళు భార్యలు విడాకులు ఇచ్చారు, కుటుంబాలు వదిలేసినాయి వాళ్ళను. అంటే వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు ఆ రకంగా వాళ్ళని మార్చినాయి. అంత దారుణంగా యుద్ధం వల్ల దుష్ఫలితాలు ఎట్లా వస్తాయని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉంది డాక్యుమెంటరీ, వియత్నాంలో అమెరికా ఏ రకంగా చేసింది అనేది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంబోడియా మీద కావచ్చు, తర్వాత ఆ పక్కనున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీద కావచ్చు, ఎప్పుడు కూడా ఏ దేశాన్ని అమెరికా ప్రశాంతంగా ఉండనివ్వదు. సరే, ఒకప్పుడు సూపర్ పవర్గా రష్యా అమెరికాకు బలంగా ఢీకొన్నది, కానీ తర్వాత ముక్కలైపోయింది. అందులో కూడా వాళ్ళ కుట్ర ఉన్నది. రష్యా ఒంటరిగా అయిపోయేసరికి ఇప్పుడు చైనాది ఒక డిఫరెంట్ పాలసీ. అది వరకు రష్యా, అమెరికా వాడు ఎక్కడ సామ్రాజ్యవాదం అడుగు పెడితే అక్కడ రష్యా ఉండేది. రష్యాలో కూడా క్రమంగా ఏమైంది, సోషల్ సామ్రాజ్యవాదం వచ్చేసి ఇప్పుడు మనకి అమెరికా, రష్యాలో ఎవరు ఎక్కువ సన్నిహితం భారతదేశానికి? రష్యా, మొదటి నుంచి రష్యా. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినాక కొద్దిగా ఆయనను వాస్తవంగా అమెరికాలో అడుగు పెట్టద్దని వీసాను కూడా రద్దు చేసిండ్రు వాళ్ళు. కానీ ఆయన డిప్లొమాట్ కదా, ఆ కోపం, ప్రతీకారం లేకుండా ఆయన మంచి సాయుధ్య నెరవేర్చుకున్నాడు. బట్ చైనా వాళ్ళది ఎట్లుంటుందంటే వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోరు, వాళ్ళు ఎవరి జోలికి పోరు. ఇప్పటికీ కొంత అది మెయింటైన్ అవుతున్నది. చైనా కూడా మన సరిహద్దు లోపలికి 4 కిలోమీటర్లు వచ్చారు కదా, ఆక్రమించుకున్నారు. దాని అంటే అవన్నీ కూడా డిస్ప్యూటెడ్ బౌండరీస్, కరెక్ట్ గా నిర్ధారణ కాలేదు. ఆక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉన్నదో చాలా, అంటే 1962లో వార్ జరిగినప్పుడు కొంత ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు అనేది వచ్చింది. లేదు ఇది మా ప్రాంతమే, ఇది అరుణాచల్ ప్రదేశ్ మాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, మన మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ పిట్టుకోవడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి సహజంగానే పక్క దేశాలతో ఉంటాయి. ఉన్నంత మాత్రాన దూకుడుగా వాళ్ళు రారు కదా. ఇప్పుడు POK ఉంది, పాక ఆక్రమిత కాశ్మీర్, అట్లా 70 ఏళ్ళ నుంచి పడి ఉన్నది అది. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి దాన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ రెచ్చగొడతా వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది మనది 5th వార్ అనొచ్చు. అంటే ఇప్పుడు POK అని భారతదేశంలో కలిపేస్తారా ఈసారి? ఇప్పుడు అసలు పాకిస్తాన్ ఉంటుందా అనేది నాకు అనుమానం. ఇది ఎందుకంటే ఒక పక్కన బెలూచిస్తాన్ గొడవ అవుతున్నది, ఇంకో పక్కన ఒంటరి అయిపోయింది పాకిస్తాన్. ఆర్థికంగా వనరులు లేవు,
ఆయుధాలు కొనే శక్తి లేదు. సింధు ట్రంప్ జలాలు ఎంత తెలియగలడు అంటే సింధు జలాలు లేవు. సింధు జలాలు, సిమ్లా ఒప్పందం ఇవన్నీ ఉన్నాయి. అయితే సింధు జలాలని ఇప్పటికిప్పుడు ఆపే శక్తి భారతదేశానికి లేదు. ఎందుకంటే సింధు నది మీద ఒక డ్యామ్ కట్టే పరిస్థితి లేదు. చిన్న హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఉన్నది. నేను పోయినాను సింధు నది, మా అమ్మ అస్థికలు కలపడానికి 8 నదులు, అందులో సింధు నది కూడా పోయినాను. లద్దాఖ్లో ఉంటుంది మనకు సింధు నది. ఉపనదులు ఉంటాయి, రావి, బియాస్, సట్లెజ్, అట్లాగే చినాబ్, జీలం, ఇవి 5 దానికి ఉపనదులు. చినాబ్, జీలం ఏమో పాకిస్తాన్లో ఉన్నాయి. అంటే పుట్టడం మన దగ్గరనే పుడతాయి, బట్ ఎక్కువగా ప్రవహించేది పాకిస్తాన్లో. ఈ రావి, బియాస్, సట్లెజ్ అనేది పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో ఉంటాయి. వీటి మీద మనం డ్యామ్స్ కొన్ని కట్టుకోగలిగినాం. కానీ మనకు ఏదైతే అలొకేషన్ ఉందో అందులో 50% కూడా మనం వాడుకోలే. వాళ్ళేమో ఈ వాటర్ అంతా కూడా వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. పెద్ద పెద్ద డ్యాములు కట్టుకొని. స్వాతంత్రం రాకముందు నుంచి డ్యామ్స్ ఉన్నాయి. మన విశ్వేశ్వరయ్య గారు, నవాబ్ అలీ నవాజ్ జంగ్ మన ఇంజనీరు, పాకిస్తాన్, అప్పుడు పాకిస్తాన్ కాదు కదా, అది భారతదేశమే కదా, బ్రిటిష్ ఇండియా, అక్కడ పోయి డ్యామ్ కట్టారు వాళ్ళు. ఇప్పటికీ సుకూర్ డ్యామ్, ఇట్లాంటి డ్యామ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ వ్యవసాయ అభివృద్ధి అంతా కూడా ఈ సింధు జలాలతోనే ముడిపడి ఉంది. నీటిపారుదల ఉన్న 100% భూమిలో 94% సింధు నది పారక. ఒకవేళ కనుక రాబోయే 20 ఏళ్ళల్లో అన్ని రకాలుగా కట్టడి చేస్తూ డ్యాములు కట్టుకోగలిగితే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుందన్న, యుద్ధమే చేస్తుందా భారతదేశం మీ లెక్క ప్రకారం? అంటే ఆ భూభాగంలో ఆక్రమించుకుంటూ వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుందా? ఉన్నది. నేను అనుకుంటే లాహోర్ మనకు వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. అంటే ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేదే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోతారు వాళ్ళు. ఎల్ఓసి లేదు కదా, ఇప్పుడు సిమ్లా ఒప్పందం వాడే రద్దు చేసుకున్నాడు. సిమ్లా ఒప్పందమే ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే 31,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 1971లో ఇందిరాగాంధీ ఆక్రమించింది, ఆమె ప్రధాని ఉన్నప్పుడు, జనరల్ మానిక్ షా. అయితే తర్వాత వచ్చిన భుట్టో, అప్పుడు యాహ్యా ఖాన్ ఉండే, ఆ భుట్టో ఏం చేసిండంటే మంచిగా ఇందిరాగాంధీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసి, మీకు ఎందుకమ్మా మా భూభాగం మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆమె కనీసం కండిషన్ కూడా పెట్టలే. మీకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీరు వదిలిపెడితే నేను మీకు 31,000 కిలోమీటర్లు ఇస్తాను కూడా చెప్పలేదు ఆమె. చెప్పకుండా పోయి సంతకం పెట్టొచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణువాయుధం ఉంది అనేది ఒకటి. అణ్వాయుధం భారతదేశంలో కూడా అణువాయుధం వేస్తాం మేము చెప్పుకోవడానికి, బెదిరించడానికి. అసలు అణ్వాయుధాన్ని నిరోధించవచ్చా? ఏ విధంగా నిరోధించవచ్చు? అంటే అణ్వాయుధం వాడరు, నాకు తెలిసి అణ్వాయుధం వాడరు. పాకిస్తాన్ అసలే వాడదు. ముందు వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది, మనకు ఒక్కరికే కాదు, వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. అణ్వాయుధాలు అంత ఈజీగా తీయరు. మొత్తం ప్రపంచం అంతా ఒకటవుతుంది అణ్వాయుధాలు బయటికి తీస్తే. అణ్వాయుధాలను నిరోధించే వాళ్ళకున్న విచక్షణ అది. మనం నిరోధించాలంటే వాటిని మరి టెక్నాలజీ పరంగా మరి నాకు తెలియదు, మిలిటరీ వాళ్ళని ఎవరైనా అడిగితే చెప్తారు. వీటిని పేల్చేసినట్టు మిసైల్స్ని దాన్ని పేల్చడం సాధ్యం కాదనుకుంటున్నాను నేను. వాళ్ళు ఎంత ఒక ప్రాంతం మీద వేస్తారో. ఇప్పుడు వాళ్ళకి ఏ శక్తి సామర్థ్యాలు లేకుండానే బోర్డర్లో రోజు భారతదేశాన్ని రెచ్చగొట్టడం, రాత్రిపూట డ్రోన్లు వేయటం, అదేవిధంగా టర్కీ నుంచి వచ్చిన ఓడను తిప్పటం అటువైపు ఇటువైపు. అంటే ఎందువల్ల ఈ పరిస్థితిలో ఉంది పాకిస్తాన్? ఇప్పుడైతే డిఫెన్స్లోనే ఉంది అది. కాకపోతే ఏంటంటే రెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మన జనావాసాల మీద మిసైల్స్ వేయాలనుకున్నారు రెచ్చగొట్టడానికి. వీళ్ళు మిసైల్స్ను తుక్కు చేశారు. మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారు, మన వాళ్ళ న్యూస్ అన్నీ మనము ఏదైతే వింటున్నామో అవి అర్ధ సత్యాలే అనుకుంటున్నాను. ఇంకా కొంత సత్యం ఉంది, సత్యాలు చెప్పట్లేదు. ఇవాళ కూడా ఇవాళ ప్రెస్ బ్రీఫ్ కూడా విన్నాను నేను. లాహోర్ గానీ కరాచీ అయితే జరుగుతున్నాయి. సరే, ఈ సందర్భంగా వాళ్ళు చెప్పకపోవచ్చు, బట్ మన వాళ్ళు కూడా బలవుతున్నారు. అయితే జనావాసాల మీద పాకిస్తాన్ ఎప్పుడైతే గురి పెట్టిందో, ఇప్పుడు అమృత్సర్లో కూడా నిన్న జనావాసాల మధ్యలో పడ్డాయి వాళ్ళు వేసిన డ్రోన్లు అవన్నీ కూడా. అయితే ఇక యుద్ధం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే నేను అనేది ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందా, వెనకాల ఉన్న అమెరికా చేస్తుందా? ఇప్పుడు ISIతో సహా, ఆర్మీతో సహా టెర్రరిస్టులందరినీ కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని భారతదేశం మీద దాడులు చేస్తున్నది అమెరికా ప్రత్యక్ష పాత్ర అని నేను అనుకుంటున్నా. అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే భారతదేశాన్ని సపోర్ట్ చేస్తా కానీ నాకు పాకిస్తాన్ కూడా కావాలంటాడు. అంటే ఈయన 75 రూపాయలు ఉంటే వాడు కనీసం 25 రూపాయలైనా కొంటాడు కదా. వానికి కావాల్సింది ఎంతసేపు అమ్ముకోవడమే. ఇవాళ ట్రంప్ ముందర కూడా లైవ్ చూశాను మార్నింగ్. ఇదే ఆయుధాల గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎట్లా అమ్ముకోవాలనేది. ఈ యుద్ధాలు వచ్చినాయంటే వాళ్ళకు పండుగ.
ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం లేనంత అప్పు అమెరికాకు ఉంది, 45 ట్రిలియన్స్. నేను ఊరికే అనట్లేదు. మనకు మొన్ననే 10 రోజుల కింద వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు కదా, అతను ఏమన్నాడంటే ఈ డర్టీ యాక్ట్స్ అంటే ఏదైతే పహల్గాంలో జరిగిందో ఈ డర్టీ యాక్ట్స్ అన్ని అమెరికా, లండన్, బ్రిటన్ కోసం మేము చేయాల్సి వస్తున్నది అన్నాడు డైరెక్ట్. తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఏమన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు అసలు మా కంట్రోల్నే లేరు వాళ్ళంతా కూడా అని అన్నాడు. 40,000 మంది టెర్రరిస్టులను అల్ఖైదా డంప్ చేసింది. అల్ఖైదాను తీసుకుపోయి వాషింగ్టన్ డీసీలో 5 స్టార్ హోటళ్లలో పెట్టి వాళ్ళని పోషించిండ్రు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకు అమెరికా గొడవ అయింది. ఇప్పుడు అల్ఖైదా తీవ్రవాదులంతా పాకిస్తాన్లో డంప్ అయినారు. వాళ్ళని పెంచి పోషించింది అల్ఖైదాను, అమెరికానే, సిఐఏనే. మళ్ళీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఎదురు తిరిగింది సిఐఏకే. అల్టిమేట్గా అమెరికాను తరిమి కొట్టారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ టీమ్స్ అన్ని కూడా పాకిస్తాన్లో ఈ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తారు. ట్విన్ టవర్స్ పేల్చిన తర్వాత అమెరికాకి ఉగ్రవాదులకు గ్యాప్ ఏం రాలేదా? అంటే వాళ్ళ చేతిలో ఉండే లాడెన్ చంపడం చేశారు కదా. ఆయన కూడా బిన్ లాదెన్ ఎంకరేజ్ చేసింది కూడా అమెరికానే కదా. బిన్ లాదెన్ జైల్లో ఉంటే తీసుకొచ్చింది కూడా అమెరికానే. తర్వాత ఇక్కడ కూడా మనం చూసాం కదా, అమృత్సర్లో బింద్రన్ వాలే అంతా 40 ఏళ్ళు అయిందేమో, 84లో జరిగింది అది. బింద్రన్ వాళ్ళని జైల్లో ఉంటే తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. పాల్పోసి పెంచిన్లు కాటేసింది. ఇందిరాగాంధీ గారిని చంపింది బింద్రన్, అది మన బింద్రన్ వాళ్ళ టీమే కదా. బింద్రన్ వాళ్ళు చనిపోయానికి ఎక్కువ రోజులు ఏం కాలేదు. ఇమ్మీడియట్గానే అదే సంవత్సరం అక్టోబర్ 31 అనుకుంటా సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అంటే వాళ్ళు ఆ బింద్రన్ వాళ్ళకి బాగా దగ్గర ఉన్న వల్ల సిక్ అంటే మెయిన్గా వాళ్ళని రెచ్చగొట్టింది బింద్రన్ వాళ్ళ కంటే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మీద దాడి కంటే కూడా ఇందిరాగాంధీని చంపిన రోజు అంటే అమృత్సర్లో జరిగిన తర్వాత ఢిల్లీలో ఊచకోత జరిగింది. అది వాళ్ళని బాగా ఇచ్చేసింది. సిక్కు మతస్థులంతా కూడా ఒక రకంగా కాంగ్రెస్ కంప్లీట్గా దూరం అయిపోయిన సంఘటన అది. ఢిల్లీ తలగబెట్టేశారు ఢిల్లీనప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతుంటాయి వాస్తవంగా. చెన్నారెడ్డి గారు పంజాబ్ గవర్నర్ ఉండే అప్పుడు ఈ గోల్డెన్ టెంపుల్ అటాక్ అంటే కొద్ది రోజుల ముందు ఆయనను అక్కడి నుంచి మార్చారు. ఆయన ఇందిరాగాంధీ చెప్పాడు ఏదో జరగబోతున్నది, దీన్ని ఆపాలంటే ఈ పద్ధతిలో పోండి అని చెప్పాడు. ఈయన మాటలు వాళ్ళకు రుచించలే. చాలా తెలివి కలవాడు చెన్నారెడ్డి. ఉంటే అది జరగపోయేది. ఏది ఏమైనా కూడా అమెరికా అనేది టెర్రరిస్టులను ప్రపంచవ్యాప్తంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. కొన్ని దిక్కుల వాళ్ళు పెంచిన వాళ్ళే వాళ్ళకు అగెనిస్ట్ అయ్యారు. ఏం జరిగినా కూడా ఆయుధాలు అమ్ముకోవడం అనేది వాళ్ళ లక్ష్యము. వాళ్ళ 45 ట్రిలియన్ అప్పును తెరుపుతా అని చెప్పి ట్రంప్ అన్నాడు. ఎట్లా తెరుపుతున్నాడంటే ఇక ఇదే, ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు ఎగుమతి చేద్దామంటేనేమో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా స్వయం సమృద్ధిగా ప్రాజెక్టులు కట్టుకున్నాయి, పంటలు పండిస్తున్నాయి. ఒక 50 ఏళ్ళ కింద వెనక్కి పోతే PL 480 అని చెప్పి మన దగ్గర గోధుమలు ఎక్స్పోర్ట్ చేసేవారు, బియ్యం ఎక్స్పోర్ట్ చేసేవారు. మనం సస్య విప్లవం తీసుకొచ్చుకున్న తర్వాత ఫర్టిలైజర్, పెస్టిసైడ్లు వాడడం, ఎక్కువ ఉత్పత్తి తీసుకురావడం, సరే వాటి వల్ల వచ్చే పొల్యూషన్ పక్కకు పెడితే మనం స్వయం సమృద్ధి సాధించినాం. ఇప్పుడు మన దగ్గరనే FCI గోడౌన్లల్లో ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిపే ధాన్యం నిల్వలున్నాయి. మరి ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ క్రాప్ హాలిడేలు ఇస్తున్నారు. క్రాప్ హాలిడేలు ఇచ్చి రైతులు ఎవరైతే పంట పండించుకోరో వాళ్ళకు పంట పండిస్తే ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళ అకౌంట్లలో వేస్తారు. ఇక వాడికి మిగిలిన ఆదాయం వనరులు ఏంటి చెప్పండి? ఇదే ఇంకా. కాబట్టి వాడు ఆయుధాలు నమ్ముకోవడమే వాడి ప్రధాన వృత్తి. దానివల్లనే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లలో కానీ, యూరోప్లో కొన్ని ప్రాంతాలలో కానీ, పర్టికులర్గా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ కంట్రీస్, ఇటువంటివన్నీ కూడా వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు. అంటే మీ ఆలోచన ప్రకారం పాకిస్తాన్ అసలు పట్టణంలోనే ఉండదంటే? నాకైతే మోహన్ భగవత్కు మోడీకి మధ్య ఒక రహస్య మీటింగ్ జరిగింది అని తెలిసినప్పటి నుంచి బహుశా పాకిస్తాన్ను తుడిచేస్తారేమో అని అనిపిస్తూ ఉన్నది. అంటే మరి అమెరికా ఎట్లా స్పందిస్తుంది, చైనా వాళ్ళు ఏ మేరకు దాన్ని పర్మిట్ చేస్తారు, మన ఇద్దరి చేతిలో లేదు అది. అక్కడ అమెరికా, ఇక్కడ చైనా. అమెరికా ఇప్పుడు మనకు సపోర్ట్ ఉంటాను అన్నది ఉంటుంది. బట్ వాళ్ళకి ఇచ్చేటి వాళ్ళకి ఇస్తున్నారు. ఆర్థికంగా IMF లోన్లు ఇస్తున్నారు ఆయుధాలు కొనుక్కోవడానికి, మళ్ళీ వాళ్ళే ఆయుధాలు అమ్ముతున్నారు. బట్ ఆ సప్లైస్ ఆపాలి వాళ్ళు. యుద్ధం ఆగాలంటే వాళ్ళు సప్లైస్ ఆపాలి. చైనా కూడా ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాలి. అప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ భయపడిపోతుంది, నేను గెలవలేను అని చెప్పి. ఇదివరకు కూడా ప్రతి వార్లో వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పటికి 4 యుద్ధాలు గెలిచాం మనం. చేతులు ఎత్తేయడమే వాళ్ళు, మా వల్ల కాదు అని తెల్ల జెండా ఎత్తారు వాళ్ళు.
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఒకవేళ మోడీ కనుక అఖండ భారత్ ఆర్ఎస్ఎస్ స్లోగన్ ఏదైతే ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని కబ్జా చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి సమయం ఆయనకు. దాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. బట్ అల్టిమేట్గా ఆపాలంటే మళ్ళీ అమెరికానే ఆపాలి, లేదా చైనా ఆపాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది థ్యాంక్ యూ. ప్రముఖ విశ్లేషకులు ప్రకాష్ అన్న పాకిస్తాన్ వర్సెస్ భారత్ యుద్ధం ఏ విధంగా జరగబోతుందో, అమెరికా పాత్ర ఏంది, రష్యా చైనాలు ఏ విధంగా వెనక నుంచి చేస్తా ఉన్నాయి అనే దాంట్లో ముఖ్యంగా చెప్పారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు.